వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీజీపీఎస్సీ గ్రూప్ 2తో సహా డిసెంబర్ నెలంతా ఉద్యోగ పరీక్షలే. ఏ తేదీలో ఏ పరీక్షలో చూసుకున్నారా? ముగిసిన రైతు పండుగ వేడుకలు. ఆ కీలక ప్రకటన ఆశించిన రైతులకు నిరాశే. పేంజిల్ ప్రభావంతో భారీ వర్షాలు. హైదరాబాద్ నుంచి విమానాలు బంద్. మరో 2 సాధువులు అరెస్ట్. బంగ్లాదేశ్లో టెన్షన్. దేశవ్యాప్తంగా పలు ఉద్యోగ పరీక్షలు, ఎంట్రన్స్ టెస్టులు డిసెంబర్ నెలలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కిందన ఇచ్చారు. ఏ తేదీన ఏ పరీక్ష ఉంటుందో తెలుసుకుంటే ఆ ప్రకారంగా పరీక్షలు సంసిద్ధం అవ్వడానికి అవకాశం ఉంటుంది. తొలి రోజు నుంచి దేశవ్యాప్తంగా పలు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు, విద్యా సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని పరీక్షలకు ముమ్మరంగా సిద్ధమవుతున్నారు. డిసెంబర్ నెలలో జరిగే ముఖ్యమైన పరీక్షలు, వాటి తేదీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. క్లాట్ 2025 పరీక్ష డిసెంబర్ 1 తేదీన మొదలవుతుంది, అంటే ఈ రోజే. ఇక ఐడిబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ పరీక్ష డిసెంబర్ 1వ తేదీన జరగనుంది. ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎస్ఏ పరీక్ష డిసెంబర్ 2, 3, 9, 12, 13 తేదీలలో జరగనున్నాయి. యూబీఐ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పరీక్ష డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. ఏపీ ఎన్ఎంఎంఎస్ పరీక్ష డిసెంబర్ 8న జరగనుంది. ఇక ఎస్ఎస్సి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పరీక్ష డిసెంబర్ 9వ తేదీన జరగనుంది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ పరీక్ష డిసెంబర్ 10, 11వ తేదీలో జరగనుంది. ఇక సీటెట్ డిసెంబర్ 2024 పరీక్ష డిసెంబర్ 14వ తేదీన జరగనుంది. ఇక ఐపీబీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్ష డిసెంబర్ 14వ తేదీన జరగనుంది. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ 15, 16వ తేదీలో జరగనుంది. ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ పరీక్ష డిసెంబర్ 16, 17, 18 ఈ తేదీల్లో జరగనుంది. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1-3 ఎగ్జామ్ డిసెంబర్ 19, 20, 23, 24, 26, 28, 29వ తేదీల్లో జరగనుంది. ఇక తెలంగాణ ఎంపీహెచ్ఏ ఎఫ్ పరీక్ష డిసెంబర్ 29న జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ 3 రోజుల పాటు రైతుల కోసం ప్రత్యేకంగా సదస్సు ఏర్పాటు చేశారు. ముగింపు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఆ సభలో సీఎం కానీ, మంత్రులు కానీ రైతు భరోసా పేరు మాత్రం ఎత్తకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అందరి చూపు ముగింపు సందర్భంగా జరిగే సీఎం సభ వైపుకే మళ్లింది. రైతు రుణమాఫీ, రైతు బంధుపై కీలక ప్రకటనలు చేస్తారని ఆశించారు. అదే స్థాయిలో మంత్రులు కూడా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో వేలాది మంది రైతుల ముందు సీఎం ఎలాంటి ప్రకటన చేస్తారని అందరూ ఆశగా ఎదురు చూశారు. అయితే రైతు రుణమాఫీ అంశంలో శుభవార్త విన్న రైతులు ఆనందంలో మునిగిపోయారు. ఇక కీలకమైన రైతు బంధు అంశం మాత్రం సభలో ఊసేలేదు. ఏ ఎమ్మెల్యే కానీ, మంత్రి, చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాని మీద మాట్లాడలేదు. రైతు భరోసాపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో రైతాంగాన్ని నిరాశకు ఎదురయ్యారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంజిల్ తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటడానికి మరికొంత సమయం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి తీరాల దగ్గర కరైకల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తుఫాను ప్రభావంతో డిసెంబర్ 1 దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోనంకి కోర్మనాథ్ మేనేజింగ్ డైరెక్టర్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన 7 విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్కు వచ్చే విమానాలు రద్దు చేశారు. అలాగే ఏపీ, తిరుపతిలోని విమానాల రాకపోకలపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు 10 విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ముంబై, త్రిపుర వెళ్లే విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. బంగ్లాదేశ్లో మరొక 2 సాధువులను అరెస్ట్ చేసినట్లు ఇస్కాన్ కోల్కతా ఉపాధ్యక్షుడు రాధారమన్ దాస్ తెలిపారు. జైల్లో ఉన్న చిన్మయ్ కృష్ణదాస్కు ప్రసాదం ఇచ్చి వస్తూ ఉండగా సాధువులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్లోని ఇస్కాన్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. నవంబర్ 29న చతోగ్రామ్ జైలులో ఉన్న చిన్మయ్ కృష్ణదాస్కు ఆహారం ఇచ్చేందుకు ఆదిపురు శ్యామ్ దాస్, రంగనాథ్ దాస్ వెళ్లారు. తిరిగి వస్తూ ఉండగా వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణదాస్ను కలిసేందుకు వెళ్లిన పూజారి శ్యామ్దాస్ ప్రభును శుక్రవారం అక్రమంగా అరెస్ట్ చేశారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki